న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మెదక్ మండలం కాజీపల్లి గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 10 లక్షల రూపాయల విలువైన ఈ సీసీ రోడ్డును తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేసి ప్రారంభించినట్లు ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని, తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లు కట్టెల మోపుతో నిరసన తెలిపారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్ రామాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అదుపు తప్పి ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాల్లో తేలుతూ 20 అడుగుల దూరం రోడ్డుపై పడిపోయారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని, దీనిపై సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు అత్యధికంగా ధరలు పెంచేశారని, దీనిపై పరిశ్రమలు ప్రతినిధులే విద్యుత్ బిల్లులు కట్టలేక గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. తమ్ముడు పెళ్లి పత్రికలు పంచేందుకు ఓ అన్న వినూత్నంగా ఆలోచించాడు. ట్రెండ్ సెట్ చేస్తూ లగ్న పత్రికల పంపిణీకి ఏకంగా హెలికాప్టర్ బుక్ చేశాడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి హెలికాప్టర్లో వెళ్లి ముంబైలో ఉన్న బంధువులకు లగ్న పత్రికలు అందజేశాడు. గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఎంజే మార్కెట్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. గోషామహల్ నియోజకవర్గం నాయకుడు గడ్డం ఆశిష్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు నల్ల బెలూన్లు, ఖాళీ సిలిండర్లు, ఒంటెలతో నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బేస్తవార్పేటలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిరసన కార్యక్రమంతో కదం తొక్కుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో 700 మంది విద్యార్థులకు ఒకే బాత్రూమ్ ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ బాత్రూములు కట్టించడానికి ముందుకు వచ్చి 20 లక్షల చెక్కును కాలేజీ ప్రిన్సిపాల్కు అందజేసేందుకు ప్రయత్నించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామివారిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ స్వతహాగా ముసలోడిని అయ్యానని అన్నారని, అందుకే కాంగ్రెస్ కార్యకర్తల నినాదం బై బై కేసీఆర్ అయ్యిందని అన్నారు. సిద్దిపేట మండల కేంద్రమైన జగదేవ్పూర్లో సర్పంచుల ఫోరం అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ విజేతలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం శివారు ప్రాంతంలో అర్ధరాత్రి ఆదివాసీలకు పోలీసులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా భద్రాచలం శివారు ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు ఖాళీ ప్రదేశాల్లో గుడిసెలు వేసుకుని ఇండ్ల జాగాకు హక్కు పత్రాలు ఇప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన పండా వెంకన్న దొర అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల 3వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు జారిపడి విద్యార్థి సాయి చరణ్య కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామివారి ఆలయంలో లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో నెల రోజుల్లోనే 2 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండెను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల రామనాయుడులు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా ఐఎస్ సదన్ చౌరస్తాలో యాకత్పుర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి సామ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై వంట చేసి నిరసన తెలిపారు. షాపుల వెంబడి భిక్షాటన చేశారు.